ఐశ్వర్యవంతులకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి, ఈ మాటను ధ్యానిస్తుండగా ఈ ఉద్దేశము తలంపును మా హృదయములకు కావలిగా ఉంచి నిశ్చితములకు విరోధులుగా ఆయన మేమేమీ చేయకుండా ఈ మాట చెప్పున భూమి మీద నడుచుకునడానికి నీ దాసుని ప్రేరేపించి ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస కూడికలలో సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ఆయన ఈ కూడికల మీద జరగడానికి ప్రతి విధమైన మార్గములను తెలుస్తూ నీ కృపలో భద్రపరిచిన రీతి వరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి నీ సన్నిధిని కూర్చుని నీ మాట వింటుండగా శ్రద్ధ కలిగిన వారిగా వారి జీవితాలను సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామములో నామ తండ్రి, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. భూమి మీద బ్రతుకుచున్నటువంటి మన జీవిత యాత్రలో దేవుడు ప్రతిదినము ఒక నూతనమైనటువంటి కృపను మన ఎడల కుమ్మరింప చేస్తున్నాడు. దాన్ని విశ్వసించి ప్రభు ఎదుట మన జీవితాలను స్థిరపరచుకోవాల్సిన వారమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మనము మన నడవడిని, మన ప్రవర్తనను దేవుని సన్నిధి అనగా అద్దం ముందుకి మనం వచ్చాము. అద్దం ముందుకి వచ్చాము మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి. శారీరకమైనటువంటి సౌందర్యాన్ని నీవు బాగు చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ నడకను బాగు చేసుకోకపోతే నీ దేహం పాడైపోతుంది. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. చెడుతనమును విడిచిపెట్టి నడిచితే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. నీ ప్రాణం కాపాడుకోవాలి అంటే నీ ప్రవర్తన కాపాడుకోవాలి. నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి నీవు వెళ్ళాలి. దేవుని వాక్యమే తప్ప వేరొకటి ఏది నీ జీవితాన్ని సరిచేయదు, బాగు చేయదు. ఎందుకొరకు అంటే పరిశుద్ధుడైన వాడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయనలో ఏ పాపము లేదని ఆయన భూమి మీద రుజువు చేసి వెళ్ళాడు. ఈ దినముల అంత్యకాలంలో, అపాయకరమైనటువంటి కాలంలో నిలిచినటువంటి మనము ఈ విషయాన్ని తప్పక గుర్తించవలసినటువంటి వారమైనా. భూమి మీద మన జీవితాలు శ్రద్ధగా ఉండవలసినవి, అశ్రద్ధగా ఉండకూడనివి. రాత్రి ఈ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ఆ వాక్య భాగాన్ని ముగిస్తున్నా. కనుక ముఖ్య అతిథులు మన మధ్య ఉన్నారు, వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరొకసారి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను దేవుడైన యెహోవాను, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులు కలగజేసిన ఏ రోగమును మీకు రానేయను. దేవుని స్తోత్రం. శ్రద్ధగా ఉండడం వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. శ్రద్ధగా మన జీవితం ముందుకు కొనసాగించడం వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది విసిగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు భూమి మీద. అది మనకి ఏమాత్రం మంచిది కాదు. దేవుని మాట విని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం వల్ల మన జీవితానికి క్షేమం కలుగుతుంది. రాబో సంవత్సరం అంతా మన జీవితానికి క్షేమం కావాలి అంటే దేవుని ఆజ్ఞ వెంటే మనం ఉండాలి. దేవుని ఆజ్ఞ అనేది ఏం చెప్తుంది అంటే మనం చావకూడదని చెప్తుంది. మన దేహం క్షేమం కలిగి ఉండాలని చెప్తుంది. మనం భద్రపరచబడతాం, దానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది దేవుని వాక్యం. అందుకోసమే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినేది దేని కొరకు అంటే విశ్వసించుట కొరకు వినాలి. దేవుని మాట దేని కొరకు వినాలి? విశ్వసించుట కొరకు వినాలి. వచ్చి విని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. వినేవాడు విశ్వసించడానికి వినాలి, రెండవది గ్రహించడానికి వినాలి, మూడవది వెంబడించడానికి వినాలి.
దేవుని మాట ఎందుకు వినాలి? శ్రద్ధగా ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? విశ్వసించడానికి. రెండోది గ్రహించడానికి. మూడోది వెంబడించడానికి. యేసుప్రభు ఈ 3 మాటలు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తారు. ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఆయన మాట నిత్య జీవము కలిగింది. ఆయన మాటలో పరిశుద్ధత ఉంది. ఆయన మాటలో నిత్య జీవము నిలిచి ఉంది. కాబట్టి ఈ దినమందు మన జీవిత యాత్రలు ఖచ్చితంగా దేవుని మాటను శ్రద్ధగా వింటే నీ జీవితానికి ఇహమందు పరమందు అనేకమైనటువంటి దీవెనలు నీ ఎదుట దేవుడు ఉంచుతాడు. శ్రద్ధ భక్తులు కనపరిచినటువంటి స్త్రీకి దేవుడు ఆమెకు కావలసిన అవసరాలను తీర్చాడు. నా జీవిత యాత్రలో మనము కలిగి ఉండవలసినటువంటి పనిని కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం చేసి నేను ముందుకి వెళతాను. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుందో. అయితే యెరోబాము అతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి. యెరోబాము అనేటువంటి వ్యక్తి పని యందు ఏముందడానికి శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే మనిషి ఏ పని చేయడు. నీకు దేని మీద దృష్టి ఉంచుందో ఆ పని నీవు చేస్తావు. దేవుని పిల్లలమని మనకు పేరు ఉంది భూమి మీద. ఏ పేరు? అరే వాళ్ళు దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? చర్చికి వెళ్తున్నారు. లోకంలో మనకు పేరు ఏముంటుందా? ఇలా చిరంజీవి పిల్లడా, ఇలా పవన్ గారి పిల్లడా ఏముంటుందా? ఉండదు. కానీ మనకే మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవుని పిల్లలు. మరి ఆయన మాట వింటున్నామా లేదా? ఆయన మాట వింటే విశ్వసించడానికి, రెండోది గ్రహించడానికి, మూడోది వెంబడించడానికి మనం విన్నాము. కానీ ఇక్కడ కనపడుతున్నటువంటి వ్యక్తి పని చేయడంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి సొలొమోను అతనికి ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. సొలొమోను అతనికి గొప్ప బాధ్యతను అప్పగించాడు. చాలా మంది అనుకుంటారు సంఘంలో నాకు కూడా ఒక బాధ్యత ఉంటే బాగున్నాను, కుటుంబంలో బాధ్యత ఉంటే బాగున్నాను. ఎప్పుడు నీకు బాధ్యత అప్పగిస్తాడు దేవుడు అంటే నీకు శ్రద్ధ కలిగి ఉంటే ఏదో ఒక పని నీకు అప్పగిస్తాడు దేవుడు. నువ్వు శ్రద్ధ లేకపోతే ఏ పని దేవుడు నీకు చెప్పడం. చాలా మంది జీవితాలు 5 నిమిషాలు ఖాళీ ఉండదు, పైసా రాబడి ఉండదు వారి జీవితంలో. ఎందుకొరకు అంటే వారి జీవితానికి ఏ పని ఎందుకు శ్రద్ధ ఉండదు. ఈ పని కాసేపు, ఈ పని కాసేపు, ఆ పని కాసేపు. మొక్కని తీసుకుని వెళ్ళి ఇక్కడో కాసేపు పాతి, అక్కడో కాసేపు పాతి, అక్షం కాసేపు పాత అనుకో, మొక్క ఏముంటుంది? చచ్చి ఊరుకుంటుంది. మొక్క వేసి దాన్ని శ్రద్ధగా ఒకే చోట ఉంచితే అది పెరిగి చిగురించి పుష్పించి ఫలాన్ని ఇస్తారు. మనిషి యొక్క జీవితం చిగురించకుండా, పుష్పించకుండా, ఫలించకుండా ఉండడానికి కారణం ఇదే. శ్రద్ధ అనేది మనిషికి లేదు. నీకు శ్రద్ధ అనేది ఉంటే ఖచ్చితంగా ఈ రాబో సంవత్సరంలో నీ జీవిత దీవెనార్థమై ఏదో ఒక పని దేవుడి చేతికి ఇస్తాడు. చాలామంది జీవితాల్లో ఏ పని లేదండి అని నిరాశ కలిగి ఉంటాం. నిరాశ కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. శ్రద్ధ ఉండాలి. నిరాశ ఉంటే ప్రయోజనం లేదు. శ్రద్ధ అనేది ఉంటే ఖచ్చితంగా సొలొమోను తెలుసుకున్నాడు. ఇతడు మంచి పనివాడని తెలుసుకున్నాడు. దేవుని మందిరం కట్టడంలో దేవుడైనటువంటి యెహోవా బెసలేలును ఎన్నుకున్నాడు. ఇతడు విచిత్రమైనటువంటి పని కలిగిన వాడు. దేవుని మందసమును కట్టడానికి ఇతనికి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఉంది బెసలేలుకు. అందుకోసం దేవుడు అతను ఏం చేసి తెలుసా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆయన పిల్లలుగా ఏర్పాటు చేయబడినటువంటి మనము చేసే పని ఎందు మనకు శ్రద్ధ ఉంటే మన జీవితాలను ఆయన హెచ్చింప చేస్తాడు. లేకపోతే మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాం. నీ జీవితం ఏమాత్రం వర్ధిల్లాలి అంటే ఇగో నీ దేవుని మాట వినటం వలన నీకు శ్రద్ధ అనేది ఏంటో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఏ పని ఎందు
నిమగ్నమై ఉండాలో, ఏ పని చేయాలో తగిన జ్ఞాన వేగాలు కలిగించేవాడు ఎవరు అంటే దేవుడే. నీకున్న సామర్థ్యాన్ని బట్టి నీ పని ఏదో ఆయన నిర్ణయం చేస్తాడు. ఖచ్చితంగా నీకున్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఏ పని చేయాలో దాన్ని దేవుడు నీ జీవితంలోనికి ఆహ్వానం తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్తూ అంటున్నాడు, అతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతిలో చేయవలసిన భారమైన పని అతని మీద అధికారిగా పెట్టాడు. దేవుని స్తోత్రం. కాబట్టి భూమి మీద మన ఒక స్థితి అధికారి అనేటువంటి స్థానం రావాలి అంటే అతను చాలా ప్రయాసపడాలి. అతని శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటేనే అతని స్థితి అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతాడు. కాబట్టి శ్రద్ధగా పనిచేస్తే నీ జీవితం నూతనమైనటువంటి స్థానం వైపు పెడతాను. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు దేని విషయంలో అశ్రద్ధ చూపించొద్దన్నాడో నేను జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు అందరూ తీగ ఉంటాయి. 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలిచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు గనుక ఏం చేయదన్నాడు? అశ్రద్ధగా చేయొద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవాయే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవాయే ఈ మాట వారికి చెప్తున్నాడు. చూడండి, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం అశ్రద్ధగా మన జీవితాన్ని కొనసాగిస్తే ఎన్ని ఉపవాస ప్రార్థనలు మన జీవితంలోంచి వెళ్ళలేదా? దేవుని నమ్మి నువ్వు ఎంతకాలం అవుతుంది? నీ జీవితం ఎలా ఉంది? దేవుని ఎదుట దేవుని ఆజ్ఞ పట్ల నీ జీవితం ఎలా ఉంది? దేవుని సంకల్పం పట్ల నీ ఉద్దేశం ఎలా ఉంది? దేవునిలో ఏర్పాటు చేయబడ్డావు. అందుకోసం నాకు చెప్తాడు, చివరి మాటలు అన్నాడు, యెహోవా మిమ్మును ఏర్పరచుకొను కనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడి లోకం నుండి మనం ఏం చేయబడ్డాం? ప్రత్యేకింపబడ్డాం. అక్కడ చెప్తాడు, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఎవరు మనం? అక్కడ కూడా దేవుడు యెహోవా ఏం చెప్తున్నాడు? ఏర్పాటు చేసుకున్నవాడే. క్రీస్తు రక్తంలో కడగబడ్డవాడు కూడా ఏర్పాటు చేసుకున్నవాడే. కాబట్టి ఏర్పాటు చేయబడినటువంటి మనలో ఏముండకూడదు? అశ్రద్ధ అనేది ఉండకూడదు. ఏ విషయంలో అశ్రద్ధ ఉండకూడదు? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. 29వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. వారు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, వీరారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి, చూడండి, ఒకటి దేవుని దృష్టికి దోహులై ఉన్నారు, రెండవది చెడు నడతలు నడిచారు, మూడవది ఆయన విసర్జించారు, నాలుగవది ఆయన నివాసములకు పెడమకం పెట్టుకున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? అలక్ష్యము చేస్తున్నారు. అంటే మీకు ఏమి లేదు? శ్రద్ధ లేదు. పొయ్యి మీద అన్నం పెట్టేసి నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకో, ఏమవుతుంది? మాడిపోతుంది. ఎందుకు మాడిపోదు? అశ్రద్ధ ఉంటే ఏదైనా మాడిపోదు. పొయ్యి మీద పెట్టింది కనుక చాలా జాగ్రత్తగా దాన్ని చూడాలి.
అలా చూడటం వల్ల నీకు ప్రయోజనాలు ఉంటాయి, చూడకపోతే నీకేముంటాయి? నష్టాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్తూ అంటున్నాడు, మన పితరులు దేవుని దృష్టికి ఏమయ్యారట? ద్రోహులైపోయారు. ఎందుకోసం తెలుసా? పితరుల గురించి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, వారు దేవుని ఎరగనటువంటి స్థితిని వారు కలిగి ఉన్నారు. దేవుని ఎరగని స్థితి కలిగి దేవునికి విరోధమైన అనేకమైన పాపాలు చేశారు. దేవునికి విరోధమైన అనేక క్రియలను వారు చేస్తూ వచ్చారు. ఆ విషయాన్ని పై విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండవది, వారు దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచారు. భూమి మీద మన జీవితంలో చెడు నడత పదే పదే దేవుని సన్నిధిని సరిచేయబడుతుంది. అయినా ఇంకా చెడు నడతలు నడుస్తూ ఉంటే సరిచేసుకోవడానికి ఉపవాసం కూడికలు, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, మన నడకలు బాగుంటే, ఇందాక మనం చదువుకున్నాం సామెతల గ్రంథం 16:17 తన ప్రవర్తన కాపాడుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ చెప్తూ అంటున్నాడు, చెడు నడత దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి చెడు నడత. చెడు నడత అనేది నీ జీవితానికి ఏమాత్రం క్షేమం ఇవ్వదు. అక్కడ చెప్తాడు ద్వితీయోపదేశకాండం 9:18 జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం యెహోవా దృష్టికి, చూడండి, యెహోవా దృష్టికి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడతలు నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన ఏం పుడుతుంది? కోపం పుడుతుంది. చెడు నడత అనేది ఎందువరకు అంటే, దేవుని యొక్క చెడుతనములకు ఏమి లేదు, చోటు లేదు. మనుషుడు మన జీవిత యాత్రలో చెడు నడతను అశ్రద్ధ చేస్తున్నాం. మన జీవితంలో అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసామనుకో, మన దేహం ఏమవుతుంది? మనడానికి అప్పగించబడతారు. అలాగే మన ఆత్మ భూమి మీద సిద్ధపరచబడడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. పరలోకపు గమని అనేటువంటి దేవుని మందిరాన్ని ఇచ్చాడు. దీనిలోనికి వచ్చి మన హృదయాన్ని బాగు చేసుకునడానికి, మన ఆత్మను శుద్ధి చేసుకునడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మార్గమును మనము తప్పక అనుసరించవలసిన వారు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తూ అంటున్నాడు, ఇదిగో వారు చేసినటువంటి పాపములన్నిటిని బట్టి దేవునికి కోపం పుట్టిస్తూ వస్తున్నారు. కాబట్టి చెడు నడత అనేది అశ్రద్ధ చేస్తున్నావా? నీ జీవితంలో తీసివేయకుండా నీ వలన దేవునికి ఏం పడుతుంది? కోపం వస్తుంది. ఆయన కోపం ఎవడైనా తట్టుకోగలడా? దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. నీ జీవితంలో అది ఎదుర్కొనడానికి నిన్ను సిద్ధపాటు చేసుకోవాలి. చెడుతనం నీ అందరూ చోటిస్తున్నావు అంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు గురి అవుతున్నా అన్న విషయాన్ని మర్చిపోవచ్చు. ఈ కడవరి కాలంలో నశించిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అక్కడ చెప్తాడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 2 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన ఏ క్రియలను అనుసరించి, చూడండి, భూమి మీద దేవుడు త్రోసివేసినటువంటి జనాంగం యొక్క క్రియలను వారు ఏం చేయాలో తెలుసా? వెంబడిస్తూ వచ్చారు. అలా చేయడం వల్ల దేవుని ఉగ్రత అనేది వారి మీద నిలిచి ఉంది. ఆ పాపం ఏంటో చెప్తున్నాడు. 6వ వచనం చదివితే, బెనిహేము లోయనందు అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించాడు. ముహూర్తములను విచారించి మంత్రములను చిరంగితనమును వాడుక చేయి కర్ణపిశాచములను సోదెగాండ్రతో సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగిస్తూ వచ్చాడు. భూమి మీద నదులు చెడుతనం గొప్పదట. అందుకోసమే నోవాహు కాలంలో దేవుడు ఏం చేసి తెలుసా? జల ప్రళయాన్ని రప్పించాడు.
కాబట్టి దేవుని ఉగ్రత అనేది అవిధేయులైన వారందరి మీదకి దిగి వస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. నా వెనుక దైవజనులు నిలబడబోతున్నారు. వాక్యాన్ని శ్రద్ధగా వింటే రాబో ఉగ్రత నుండి నీ జీవితం ఏం చేయబడి తెలుసా? తప్పించబడతావు. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే ఈ దినాన్ని నీవు దేవుని మాట శ్రద్ధగా విని నీ జీవితాన్ని ఆయన వైపు మలుచుకోవాలి. ఒకటి, వారు దేవునికి విరోధమైనటువంటి చెడుతనం నడిచారు. మన జీవితంలో మనం నడిచేటువంటి నడక చాలా ప్రమాదకరమైనటువంటి ఇది ఉంటుంది. రెండవది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా దృష్టికి చెడు నడకలు నడిచి ఆయనను విసర్జించారట. ఎవరు విసర్జించారు? దేవుని విసర్జించారు. ఎవరు? ఆయన మేలుగా ఉండి మనం ఏం చేయగలమా? ఏమి చేయగలం. ఒక్కసారి వదిలిపెట్టారు. ఎవరినే? దేవుడు. ఎలా విడిచిపెడతాం అంటే మన క్రియలను బట్టి. అక్కడ చెప్తాడు 20వ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి ఎలా వెళ్ళిపోతున్నారు? దూరంగా తొలగిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వ్యర్థమైన దాన్ని అనుసరించడం వల్ల. వాక్యాన్ని అనుసరించవలసిన వాడు దేన్ని అనుసరిస్తున్నాడు? వ్యర్థమైన దానిని అనుసరిస్తున్నాడు. ఈ అంత్యకాలంలో వాక్యం అనేది మన త్రోవకు వెలుగై ఉండాలి. దావీదు దాన్ని వెలుగుగా పెట్టుకున్నాడు కాబట్టి గొర్రెల కాసేవాడు రాజు అయిపోయాడు. తన స్థితి ఏం చేయబడింది? హెచ్చింపబడింది. తన స్థితి ఉన్నతమైనటువంటి స్థితికి మార్చబడింది. దినమందు దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మనం ఖచ్చితంగా ఆయన నివాసాన్ని మనం ఏం చేయకూడదు తెలుసా? విసర్జించకూడదు. సౌలు దేవుని ఆజ్ఞను విసర్జించాడు కాబట్టి దేవుడు ఏం చేసి తెలుసా? తనకున్న పదవిని పీకేశాడు. రాజుగా ఉన్న నీవు అర్హుడు కాదు అని చెప్పాడు. ఎందుకోసం? ఆజ్ఞ పాటించలేదు కాబట్టి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించావు. దేవుని స్తోత్రం. ఏం విసర్జించాడంట? దేవుని ఆజ్ఞను. దేవుని ఆజ్ఞే దేవుని యొక్క మాట. దేవుని వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆయన మాటను విసర్జించాడు కాబట్టి సౌలును దేవుడు రాజుగా ఉండకుండా కొట్టివేశాడు. ఒక్కోసారి నీ స్థితి ఇలా అయిపోతుంది. దేవుని విసర్జించడం వల్ల నువ్వు ఉన్న స్థానం నుండి కిందకు వచ్చేస్తావు. నీ స్థితి బలహీనమైపోతుంది. అలా అయిపోవడానికి కారణం ఎవరు? మనమే. మన క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోకపోవడం. నీ స్థితి ఎలా ఉందో బాగు చేసుకోవడానికి దైవజనుల ద్వారా దేవుడు ప్రేరేపించి ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస ప్రార్థనలు నీ జీవితం అంచెలంచెలుగా హెచ్చింపబడాలి అంటే ఖచ్చితంగా నీవు దేవుని ఏం చేయకూడదు తెలుసా? విసర్జించకూడదు. దేవుని విసర్జించే విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. ఒకవేళ ఏ విషయంలో అశ్రద్ధగా ఉన్నావో దాన్ని నీవు దేవుని సన్నిధిని పరిశీలన చేసుకోవాల్సిందే. అక్కడ చెప్తూ అంటున్నాడు 2వ రాజుల గ్రంథము 21:21 మనం చదివితే 2వ రాజుల గ్రంథము 21:21 పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు. చూడండి, దేవుని విసర్జించేసి మనుషులను వెంబడిస్తున్నాడు. మనుషులు చాలా మంది దేవుని అనుసరించడం మానేసి సినిమా హీరోని వెంబడిస్తారు. దేవుని వెంబడించడం మానేసి ఎవరో వ్యక్తిని మాదిరిగా తీసుకుంటారు. ఎందువల్ల తెలుసా? వారు అంతలో కనబడి అంతలో ఏమో తెలుసా? మాయమైపోతారు. వారి జీవితం నిన్నటిదే కానీ రేపటిది కాదు. ఖచ్చితంగా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మాట కూడా, ఆయన ముళ్ళు కూడా పోదు. అది స్థిరమైనది. ఆయన మాటను జరిగించడానికి నీవు తప్పక సిద్ధపాటు చేసుకోవాలి. నీవు ఆయన విసర్జించే స్థితి నీలో
ఉండకూడదు. ఉంటే నీ స్థితి ఏమవుతుంది తెలుసా? బలహీనమవుతుంది. నీ మనుషులను వెంబడించకూడదు. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన పితరుల ద్రోహులే మన దేవుడైన యెహోవా దృష్టి చెడు నడకలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు ఏం పెట్టారట? ఎంత దారుణం అండి! అక్కడే పునరుద్ధరణ దినాన్ని కూడా దేవుని సన్నిధికి వారానికి ఒక్క మారు కూడా మనం దేవుని సన్నిధికి రాం. ఎంత దౌర్భాగ్యం అండి మన స్థితి. దేవుడికి ఏం చేయాలో తెలుసా? పెడమము. నువ్వు ఎవరైనా నిన్ను కార్యక్రమాన్ని పిలిచారనుకో, వాళ్ళకి నువ్వు కనబడకుండా వచ్చేసావనుకో, మొహం ఎలా ఉండదు? ఎడమము పెడమము. ఎందుకు అలాగా? మనుషులకే అలా ఉంటే దేవుడు నిత్యం కునుకగా నిద్రించక కాపాడించినటువంటి నీ స్థితిని, నీ జీవితాన్ని క్షేమం కలిగి వర్ధిల్లుట కొరకు ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధికి రాకుండా పెడమకం పెడితే నీ జీవితం వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. నీ మీద ఆయన కోపం రగులుకుంటుంది. అక్కడ చెప్తున్నాడు, ఆయన నివాసములకు పెడమకం పెట్టుకుని దాన్ని దేవుడి సన్నిధి అంటే లక్ష్యం ఉండదు. చాలా మందికి లక్ష్యం ఎందుకోసం తెలుసా? మరి ఇల్లు ఎలాగైనా బాగు చేసుకుంటారు, దేవుని మందిరాన్ని మాత్రం బాగు చేయాలి. అందుకోసం అగ్గి గ్రంథంలో అన్నాడు, ఇదిగో సరమి వేసిన ఇళ్ళలో ఇంకా మీ జీవితాలను నివాసం చేస్తున్నారు, దేవుని మందిరాన్ని మాత్రం బాగు చేయడం. అనగా దేవుని మందిరం ఏమిటో తెలుసా? హృదయమే దేవుని ఆలయం. దీన్ని బాగు చేస్తాం, దీన్ని లక్ష్య పెట్టు. హృదయాన్ని లక్ష్య పెట్టావు, దేహాన్ని లక్ష్య పెడతావు, పై రూపాన్ని లక్ష్య పెడతావు, ఇది దీనికి సెంట్లు రాస్తావు, రకరకాల పాయిజన్స్ దీనికి పోస్తాం. కానీ హృదయ సంబంధమైనటువంటి దేవుడి మందిరాన్ని ఏదైతే తెలుసా? నిర్లక్ష్య పెడుతున్నావు. నిర్లక్ష్య పెడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణం కొనసాగించావు? దేవుని నమ్మావు, దేవుని వెంబడిస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, తప్పక దేవుని సన్నిధిలో నీవు పరిశీలన చేసుకోవాల్సిందే. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తుంటున్నాడు, వారు ఆయన నివాసములకు పెడమకం పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేసిరి కనుక వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలును ధూపం వేయక చూడండి దహన బలులు అర్పింపక ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూస్తుండగా వారిని ఆయన భీతి విస్మయముకు నిందకు ఆస్పదముగా చేసెను. కాబట్టి మనము తండ్రుల కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి పోబడిరి. కాబట్టి ఇప్పుడు మనమున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా హృదయం నా మనస్సులో అభిలాష పుట్టెను. దేవుని స్తోత్రం. ఈ ఉపవాస కూడికల ద్వారా నీ జీవితంలో ఆ మహోగ్రత నుండి తప్పించుకోవడానికి ఆశ పుట్టాలి. ఖచ్చితంగా ఆశ పుడితే నీ జీవితంలో నువ్వు చేసే 3 పనులు జ్ఞాపకం చేస్తాను, చేసిన వాక్య భాగాన్ని ముగిస్తాను. 11వ అధ్యాయం 11వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. నా కుమారులారా తనకు పరిచారకులైండి ధూపం వేయించున్నట్టుకు. దేవుడు మనలను మొదటి ధూపం వేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ధూపం అనగా ప్రార్థనా ధూపం దేవుని సన్నిధి నుండి నిత్యము దేవుని సన్నిధికి చేర్చబడాలి. 141వ కీర్తన 2వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు అక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉంటున్నాడు. 147వ కీర్తన, నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుతాను, సాయంకాలపు నైవేద్యం వలె. దేవుని స్తోత్రం. ఒకటి ప్రార్థన దేవుని సన్నిధి నుండి నిత్యం దేవునికి చాలా. ఇప్పుడు తెలుసా దేవుని ఆజ్ఞను నువ్వు విన్నప్పుడు ప్రార్థన చేస్తావు. రెండవది అక్కడ చెప్తున్నాడు పరిచర్య చేయడానికి. ఏం చేయడానికి? పరిచర్య. మందిరంలో
పరిచర్య చేశాడు. తన జీవితంలో తన స్థితి ఏమైందో తెలుసా? 3 తలని ఆస్వాదించి తన తల్లిదండ్రులు ఆశించిన దానికంటే ఉన్నతమైన స్థానాన్ని సమూయేలుకు దేవుడు ఇచ్చాడు. ఎందువరకు? దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? పరిచర్య చేశాడు. 3వ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఇదిగో మీరు అశ్రద్ధగా ఉండదు. అశ్రద్ధ చేయకు. నీ జీవితంలో అశ్రద్ధ అనేది పోతే నీ జీవితానికి దీవెన కలిగి ఉంటావు. దేవుని మాట వినుట దేని కొరకు అంటే విశ్వసించడానికి, రెండవది గ్రహించడానికి, మూడవది వెంబడించడానికి. అలా వెంబడిస్తే ఇగో దైవజనులు నిలబడిపోతున్నారు. దేవుని మాట వినడానికి నీ మనస్సును నిలుపుకో. ప్రభు నీ మాటలు, ఆయన మాటలు నీ హృదయం నింపుతాడు. దీవెనకరమైనటువంటి ఉద్దేశములను భక్తులకు అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా అనుగ్రహం చేస్తాడు. దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచును గాక.